మహి ఆగు. అన్నా అన్నా ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి? పాప బన్నీతో ఆడుకుంటుందా? బయలుదేరాడండి ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. అసలు నీ కాదా నాకు వాలి కళ్ళు చూడలేక చచ్చిపోతున్నా. అన్నా ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా? వాడంటే నాకు ఇష్టం ఏంట్రా? మరి బతిమాలు తీసుకొచ్చుకున్నావు? నా కూతురు చచ్చిపోతుందని భయం రా. ఓ అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏంట్రా నువ్వు అనేది? చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా, ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు, పాప మారిపోద్ది. ఎలా రా? ఏ నువ్వు సామాను పగల కొడితే పాప ఆగలా? ఇది అంతే. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు మహి అంటే చాలా ఇష్టం, కానీ మీరంటేనే భయం. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఓకే అంకుల్, నేను బయలుదేరతా. ఓకే బాయ్. అన్నా బాబు గాని మన ప్లాన్ గాని లేదు, బిజినెస్ మాట్లాడుకుంటున్నాను. బిజినెస్ అయితే ఓకే బాయ్ అంకుల్. బాయ్. అన్నా ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదన్నా. అదే పుట్టుకుంటు అనుకో సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆపదవని గుడ్డి పురాణం. ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుతుందో తెచ్చుంచు. సరే. ఏంటది మీరనేది? నువ్వు వాడిని మర్చిపోవాలి. అదేంటది? ఇంతకు ముందు ఒప్పుకున్నారుగా? అప్పుడు ఒప్పుకున్నాను, ఇప్పుడు వద్దంటున్నా. సారీ డాడీ, మీలా నేను నిమిషానికోసారి నిర్ణయం మార్చుకోలేను. ఇదే ఈ ముండితనమే వద్దనేదే. నేను నీ శత్రువుని కాదమ్మా, కన్న తండ్రిని. నేను ఎందుకు చెప్తున్నానో కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఆలోచించడానికి ప్రేమ దీనికి సంబంధించింది కాదు డాడీ, దీనికి సంబంధించింది. ప్రేమలో పడగానే పెద్దదాని వైపోయినట్టు మాట్లాడుకు. నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లల మాట్లాడు. వాడిని మర్చిపో. మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి. అక్కర్లేదమ్మా, నేనే చచ్చిపోతాను. ఏమైందమ్మా? మమ్మీ మమ్మీ డాడీ బాడీ తాగేశారు. మమ్మీ డాడీ బాడీ తాగేశారు. డాడీ 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 నా మాటకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతుకుంటాడు? నేను చచ్చిపోతాను. డాడీ ఏంటండి ఇది? హాస్పిటల్కి వెళ్దాం పద డాడీ. వాడిని మర్చిపోతానని మాట లేకపోతే నేను చచ్చిపోతాను. ఏంటండి డాడీ? డాడీ ప్లీజ్ డాడీ నా మాట విను, హాస్పిటల్కి పద. వాడిని మర్చిపోతానని ప్రామిస్. అంకుల్ ఏంటి భయ్ ఏమైంది? ఆయన పాయిజన్ తాగేశారు, హాస్పిటల్కి వెళ్దాం అంటున్నారు. అంటే మీరు ఫస్ట్ వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి. నీకు బ్యాడ్ న్యూస్. కాసేపట్లో నేను నా కూతురు నుంచి విడదీసి కుక్కను చంపినట్టు చంపేస్తా. నీకు సాడ్ న్యూస్. కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నా. నువ్వు తాగింది డమ్మీ పాయిజన్ కాదు, నిజం పాయిజనే. బాటిల్ మార్చేసా. చూసావా డాడీ, బన్నీ మంచోడు కాదన్నావు. అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు బతికుండేవాడువా డాడీ? సత్తి డమ్మీ పాయిజన్ తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగరాయలు. నేను సత్తిని కాదు బన్నీని. కానిది నిజమైనది బతుకు కన్నీ. ఒరే సత్తిగా ఎక్కడ చచ్చారా దైతులరా? ఆంటీ మీరు కాస్త బయటకు వెళ్తారా? నేను అంకుల్తో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు కూడా. ఏంటి అంకుల్ ఎలా ఉంది? నిన్ను చూస్తారా కడుపులో దేవేస్తుంది. నీకు ట్విస్ట్ ఏమన్నా? నువ్వు తాగింది ఒరిజినల్ పాయిజన్ కాదు, డమ్మీ పాయిజనే. చూడు, నువ్వు ముదురైతే నేను దేశ ముదురు, నువ్వు కంత్రి అయితే నేను దిన కంత్రి, నువ్వు బోకు అయితే నేను పోరం బోకు. నీ కుళ్ళు తెలియదు అట్లా నా దగ్గర ప్రదర్శించుకో. నీ ఆస్తిని నీ కూతురు నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఏంటి మళ్ళీ చెప్పు. ఏమో తల్లి, నిన్ను ఏ బిర్లా కొడుకు బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి చేద్దామనుకున్నాను. కర్మ. బాధపడుకు డాడీ, ఈ పెళ్లి జరగదులేదు.
ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేసావా? ఖచ్చితంగా బన్నీ వస్తాడు, దీన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ వస్తాడేమో, రావద్దని చెప్పు. కిందున్నాడా మైసమ్మ, ఆవిడ మనిషి కాదు మృగం. ఆ మృగం మిమ్మల్ని తినేకుండా చూసుకోండి. చూస్తాను. వాడు వస్తే ఎలా బయటకు వెళ్తాడో చూస్తాను. ఎరా, అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్న. జనాల్లో మన మైసమ్మ మనుషులు సరుకులతో రెడీగా ఉన్నారు అన్నా. ఒరే సత్తి, నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా. నువ్వు ఉన్నావు అనుకోలేదన్నా. ఒరే సత్తి, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బన్నీగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్లి అయిపోతాడు. ఆ బన్నీగాడు వచ్చిండనా? ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. అన్నా, ఆడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ పాపకి సైడ్ వేస్తున్నాడనా? కాళ్ళు అనుకున్నాయా చూడు. వాడి కాళ్ళు ఎందుకు కొనుకుతాయన్నా? నేను చూడముందు అన్న కాళ్ళరా గజ గజ వణుకుతున్నాయన్నా. నువ్వు చూడకుంటే ఎట్లా చెప్తున్నావా? ఎక్స్పెక్ట్ చేశా. పెళ్లి శోభనం అవ్వకుండా వేస్తే ఈ సోమరాజుగాడు అడ్డం తిరుగుతాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. నువ్వు ఇది నీ హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్ లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్ లో ఉన్న పులిపులేరా డొంగ్రే. అన్నా అది వీడ్డేలా కాదు, ఎస్వీ రంగారావుది. అమ్మా, కాబోయే వధూవరులిద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి. అమ్మా తల్లి, ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. తల్లి, అమ్మా, వధూవరులను తీసుకురండి. తల్లి, 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 అమ్మా తల్లి, అయ్యో తలపతి తల్లి, ఏంటండి కంగారు? ఎందుకు డాడీ అరుస్తున్నా? ఏం లేదమ్మా, టైం అయిపోతుందని. అన్నా, పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారన్నా. తరుణ్, అకండి, వాడిని ఏం చేయకండి. వాడి దగ్గర నా కొడుకున్నాడు. తెలివైనోడు బాస్. సౌరాజు, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారి నేను చెప్పినట్టు పోలవరం రాకపోతే నువ్వు తీసుకురా. లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను, ఇక వాడు నీకుండడు. వస్తా. రా, టీ తాగుదాం. టీ తగ్గడానికి నేను రావాలంటరా? నువ్వు పట్టరా పో. కళ్ళు పోయినా కొవ్వు తగ్గలేదు. ఏమన్నావు? వినవాళ్ళే? లేదే. ఏమన్నావు? నీకు మళ్ళీ చెప్పినా వినవాడలే. పిల్లి గుడ్డిది తేలిక ఏదో చేసేళ్ళిందని అందరికీ లోకమైపోయాను. ఎవరిని చూస్తే మళ్ళీ గుడ్డోడు అనుకుంటారు. కాదని కవర్ చేయాలి. బయట జీబ్లా ఒక పని పాట లేని గుడ్డోడు ఉంటాడు. ఓ టీ తీసుకపోరా. ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా? ఎవడరా గుడ్డోడు? కళ్ళతో పెట్టుకుంటూ గుడ్డోడేనా? చంపేస్తాను రోయ్. వేలాంటి చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడి. టీ తీసుకో.
బాగున్నావా? చాలా హ్యాపీ. ఎవరు? నేను బన్నీని. ఏమయ్యా బాగున్నావా? బాగున్నాను. అవును నీ కళ్ళు దుబ్బేశారంట, నిజమా? దుబ్బేయటంటే దుబ్బేయడం కదా ఏమన్నా డబ్బా? నేనే సమాజంలో ఉన్న కుళ్ళు చూడలేక సెంట్రల్ బ్యాంక్ లో దాచుకున్నాను. సమాజం బాగుపడిన వెంటనే మళ్ళీ తెచ్చిపెట్టుకుంటాలే. నువ్వు వెళ్తావా? సర్లే, జాగ్రత్త. మాకు తెలుసులే. కళ్ళున్నప్పుడు నీ కళ్ళు బాగున్నాయి అన్నోడే లేడు. పోయాక ప్రతోడు అడిగేవాడే. చెప్పలేక వస్తున్నాను. అరే ఆ సూర్యగాడి కళ్ళు తీసేసింది నువ్వేం తెలుసారా? ఎలా తెలుస్తుంది? ఆ ఆయిల్ తో దెబ్బ కొట్టాగా. పాప వాడి పరిస్థితి అంతేనేంట్రా? ఆడి కళ్ళ విలువ తెలియాలనే అలా చేశా. నువ్వేం టెన్షన్ పడకు, నేనే మళ్ళీ పెట్టిస్తా. పోల్ అమ్మా మహాలక్ష్మి, మా అమ్మ. ఇదేంటమ్మా బోసునుదురుతో ఉన్నావు? అమ్మా కుంకుమ తీసుకురమ్మా. అలాగేనయ్యా. నా చెల్లి ఎప్పుడు ఇలాగే ఉండాలమ్మా. నిన్ను పెళ్లి చేసి అత్తారింటికి పంపిన తర్వాత నా చెల్లి నాకు దూరం అయిపోయింది అనుకున్నాను. కానీ మళ్ళీ నా కోడల రూపంలో నా ఇంటికి వచ్చేస్తుంది. దీన్ని మన రాజాకిచ్చి చేద్దాం. ఏమంటావమ్మా? అడిగితే దేవుడు వరాలిస్తాడో లేదో తెలియదు కానీ అడగకుండానే వరాలిచ్చేవాడు మా అన్నయ్య. నా కూతురు నీ ఇంటి కోడలవ్వడం కంటే నాకు వేరే అదృష్టం ఏముంటుందన్నయ్యా? అయ్యా ఒకసారి ఇలా వస్తారా? ఏంట్రా నువ్వు ఈ పిల్లని మన రాజాకిచ్చి చేస్తానంటావేంటి? మన రాజాగాడికి ₹1,00,00,000 కట్నమిస్తారా బయట? రే, కట్నం డబ్బుగా వస్తుందిరా, కానీ ప్రేమ అలా కాదు. వెలకట్టలేందిరా. రక్త సంబంధం. నువ్వు మారవురా, మారవు. మారను. ఏంటన్నయ్యా లోపలికి తీసుకెళ్లి తిడుతున్నాడా రంగస్వామి? చిన్నప్పుడు స్నేహితుడు కదమ్మా. రోజుకొక్కసారైనా నన్ను తిట్టకపోతే వీడికి తోచదు. ఎరా ఊరుకొండయ్య గారు మీరు మరీను. అమ్మా, కలెక్టర్ గారు ఊర్లోకి వచ్చారట. నీ వెళ్ళి కలిసి వస్తాను. అలాగే అన్నయ్య.